హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే ప్రియదర్శి నబ్బా నటాషా యాక్ట్ చేసిన డార్లింగ్ వై దిస్ కొలవరి అనే క్యాప్షన్తో ఉన్న సినిమాని చూసొచ్చా. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ లీడ్ పెయిర్ అండ్ ట్రైలర్ కూడా చూశాను. ఒక రామ్ కామ్ స్ప్లిట్ పర్సనాలిటీ జోనర్లో ఉంది అని బాగానే ఉందని వెళ్ళాను. ప్లాట్ లైన్ వచ్చి ట్రైలర్లో చూసినట్టే ప్రియదర్శి హీరో మంచిగా చదువుకొని సెటిల్ అయ్యి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్యారిస్ తీసుకెళ్లాలి అని కోరిక. అలాగే ఒక అమ్మాయిని చేసుకుంటాడు, కానీ ఆ అమ్మాయికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటే మన హీరో లైఫ్ ఎలా మారింది అనేదే సినిమా నాకు ఎలా అనిపించింది అంటే యావరేజ్ గా ఉంది. ఎందుకో డీటెయిల్ గా చెప్తా. ముందుగా పాజిటివ్స్. లీడ్ యాక్టర్స్ చేసిన యాక్టింగ్. ముందు ప్రియదర్శి తన కామెడీ టైమింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేశాడు. నబ్బా యాక్టింగ్ కూడా ఇచ్చిన క్యారెక్టర్ కి బాగానే చేసింది, బట్ స్టిల్ కొన్ని సీన్స్ లో ఎక్స్ట్రీమ్ అయ్యిద్ది. దాని గురించి డీటెయిల్ గా నెగటివ్స్ లో మాట్లాడుకుందాం. డైరెక్టర్ చెప్పాలి అనుకున్న పాయింట్ ఆన్ పేపర్ లో చాలా మంచివి. కొన్ని సీన్స్ లో మ్యారేజ్ గానీ రిలేషన్షిప్ గానీ వాటిల్లో వచ్చే హడిల్స్ కష్ట సుఖాలు ఎట్లా ఉంటాయి ఏంటి దాని గురించి బాగానే చెప్పారు. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ చాలా బాగా ప్లాన్ చేశారు. ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు చూసినప్పుడు. ఇకపోతే సినిమాలో నెగటివ్స్. నాకు నచ్చనిది ఏంటంటే సినిమా నాకు చాలా లెంతీగా అనిపించింది. చాలా సీన్స్ చాలా లెంతీగా ఉండటం వల్ల ఎందుకో కనెక్ట్ అవ్వలేకపోయాను, డిసెంగేజ్ అయ్యాను. నబ్బా యాజ్ ఎ హీరోయిన్ తనకిచ్చిన రోల్ తను బాగానే చేసింది. ఎందుకంటే సినిమాలో స్కోప్ ఎక్కువ, ప్రతి సీన్ లో తను ఉంటది. బట్ ఉన్న సీన్ కంటే ఎక్కువ సీన్ డ్రాగ్ చేసి ఓవర్ స్టఫ్ మనకిచ్చారనిపించింది. దానివల్ల బోర్ కొట్టిద్ది. కొన్ని సీన్లో క్రింజ్ అనిపించింది, ఏంట్రా ఇది అని. బ్రహ్మానందం గారిని ఈ సినిమాలో తీసుకున్నారు. గ్యాప్ తర్వాత వచ్చారు కదా, ఈ మధ్యన కొన్ని సినిమాల్లో క్యామియోస్ లో గానీ కొన్ని సీన్స్ లో పెడుతున్నారు. బట్ ఉన్నారంటే ఉన్నారు, దానివల్ల ఏ ఇంపాక్ట్ ఉండదు, చాలా ప్లెయిన్ గా వెళ్తా ఉంటది, కామెడీ కూడా ఉండదు. అలాంటప్పుడు తీసుకోవటం ఎందుకు? ఓకే, చాలా చోట్ల కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కిచిడి అయినట్టు అనిపించింది. ఏ ఎమోషన్ ని పూర్తిగా కంప్లీట్ గా చూపించే లోపు డిసెంగేజ్ అయ్యి ఇంకొక సీన్ వస్తూ ఉంటది. దానివల్ల డిస్కనెక్ట్ అయ్యా నేను చాలా సీన్స్ లో. ఓవరాల్ గా సినిమాని ట్రిమ్ చేసి ఎంత అవసరమో అంతే చూపించి సీన్స్ మధ్యలో ఎమోషనల్ కనెక్టివిటీ కరెక్ట్ గా ఉండి సినిమా అంత ఒక టోన్ లో వెళ్ళుంటే బెటర్ గా ఉండేది అనిపించింది నాకైతే పర్సనల్ గా. దట్స్ ఇట్ గైస్. సినిమా చూడండి, మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.